పాలక్ పన్నీర్ స్ప్రింగ్ రోల్స్ అంట. మరియు తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తరిగిన పాలకూర 1 కప్పు, తరిగిన క్యాప్సికమ్ 1, తురిమిన పన్నీర్ 1 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, గరం మసాలా 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, వేయించిన శనగపప్పు పొడి 1 టీ స్పూన్, వెన్న 1 టేబుల్ స్పూన్, క్యారెట్ తురుము 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. రాణి గారు స్టార్ట్ చేసేద్దామా? సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి? ఆగండి, స్టవ్ వెలిగించుకోవాలా? ఓకే, టైం కూడా స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, బటర్ మెల్ట్ అయిన తర్వాత ఆనియన్ పీసెస్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇవంతా బాగా ఫ్రై అవ్వాలండి. లైట్ బ్రౌన్ కలర్ రావాలి. ఓకే, కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతుంది. ఓకే, ఓకే. నెక్స్ట్ క్యాప్సికమ్, ఓకే, స్వీట్ కార్న్, నెక్స్ట్ క్యారెట్, ఓకే, పాలక్. ఓకే, ఇవన్నీ కాస్త ఫ్రై అవ్వాలండి. కాస్త ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. మూత పెట్టేద్దామా? ఈలోపు చపాతీలు సాదుకుందాం రోల్స్కి. ఇదేంటండి, ఉత్త గోధుమ పిండినా? గోధుమ పిండిలో కొంచెం సాల్ట్, లైట్గా ఆయిల్. అండ్ ఇక్కడ మీరు రోల్స్కి ఇది ఒత్తుకోవడం కూడా అయిపోయింది. సో టైమింగ్ బాగా చూసుకుంటారు ఆవిడ. అక్కడ అది మగ్గేలోపు ఇక్కడ పూరీలో ఒత్తుకోవడం లాంటివి ఇవన్నీ. ఓకే, మరి ఇది అయిపోయినట్టేనా? కొంచెం పన్నీర్. ఓకే, తీసుకోండి. 1 కప్పు పన్నీర్ యాడ్ చేస్తున్నారా? ఫస్ట్ కారం, నెక్స్ట్ చాట్ మసాలా, పుల్ల పుల్లగా ఉంటుంది. ఓకే, ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్, జీరా పౌడర్, ఓకే, పుట్నాల పొడి 1 స్పూన్. ఓకే, శ్రీవాణి ఇది అయిపోయింది. దోశ పెనం పెట్టి పుల్కాలు కాల్చుకుంది. ఓకే, ఇలా ఒక్కొక్కటి కాల్చుకోవాలండి ఇప్పుడు? ఓకే, కొంచెం 2 సైడ్స్ లైట్గా కాలిన తర్వాత బటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, మంచి కలర్ వస్తుంది. ఓకే, ఇది చాలండి కాలడం? సరిపోతుంది. దీని మీద పెట్టి ఓకే. సో ఈ చపాతీలో ఇందాక చేసుకున్న కర్రీ పెట్టుకొని రోల్ చేసుకోవాలి. ఇది జస్ట్ ఎడ్జ్లో టిష్యూ పేపర్ పెట్టి రోల్ చేసుకోవాలి. ఓకే, ఓకే, పాలక్ పన్నీర్ స్ప్రింగ్ రోల్స్ రెడీ. టైమా? ఎస్, 19 minutes 20 seconds లో పాలక్ పన్నీర్ స్ప్రింగ్ రోల్స్ రెడీ. ఓకే, రాణి గారు చేసిన పాలక్ పన్నీర్ స్ప్రింగ్ రోల్స్ బాగుందండి. మాకు చాలా ఫేమస్ అనమాట ఫ్రాంకీ అని హైదరాబాద్లో. అలా నోట్లో పెట్టగానే నేను స్పెషల్గా మెన్షన్ చేస్తున్నాను. నిజంగా ఇట్ వాజ్ వెరీ నైస్. ఒక ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది, బాగునింది. మేము ముగ్గురం కూడా కంప్లీట్ చేసేసాం మాకు ఇచ్చిన రోల్స్. సో కంగ్రాచులేషన్స్, మీరే విన్నర్ అండి. కంగ్రాట్స్. మరి ఇవాల్టి విన్నర్ కి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి తరఫు నుంచి టేబుల్ టాప్ వెట్ గ్రైండర్. ఓకే, సో కంగ్రాచులేషన్స్ అండి రాణి గారు. రాణి గారు అలాగే చక్కగా మన షెఫ్ రాజు గారు చేసిన టీ పాట్ కూడా మీకు గిఫ్ట్. కంగ్రాచులేషన్స్.